హల్లెలూయా. సౌండ్ పెట్టు, ఏకు పెట్టు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కొంచెం సౌండ్ పెట్టు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోషువ ఆజ్ఞలు చదువుతున్నాం చదవా. రైట్ ఫ్రీలరా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మనం మైపరుచుకుందాం ప్రియులారా. ఇది యొక్క సమయంలో దేవుడి యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆన్ చేసినారే వస్తుందా? పరిపెట్టి ఇది వస్తుందా? ఇది రావట్లేదా? మరి ఇది రాకపోతే ఎనికి పెట్టు, ఎనికి పెట్టాలి. పైన తలకాయ వస్తుందా? స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో చేరి వచ్చిన దైవ పిల్లలందరికీ హృదయపూర్వకమైన వందనాలు ప్రియులారా. ఈరోజు ప్రియమైన సహోదరి సోదరా, భూమి మీద సుమారుగా 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఏ వ్యక్తిని కదిలించినా, ఏ కుటుంబాన్ని కదిలించినా, ఏ బిడ్డల్ని కదిలించినా కానీ వారి యొక్క జీవితంలో, వారి యొక్క కుటుంబంలో ఆందోళన ఎక్కువైపోతుంది. నెమ్మది ఉండట్లేదు, ప్రశాంతం ఉండట్లేదు. రకరకాల ఆలోచనలు, రకరకాల ప్రయాణాలు, రకరకాల పనుల మనిషి ఏమైపోతున్నాడంటే చాలా బిజీ అయిపోతున్నాడు ప్రియులారా. హల్లెలూయా. కొద్దిగా ఫ్యాన్ దగ్గర దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. స్తుతిపాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. స్తుతిపాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో. స్తుతిపాత్రుడా దారులు పక్కేసుకో, దారులు స్తుతిపాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. స్తుతిపాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతిపాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, నేను దేవుడు వాక్యం చెప్తున్నాను కాబట్టి మీరు అటు ఇటు తిరగొద్దు, సరిగ్గా మంచిగా కూర్చోండి ప్రియులారా. దేవుడు మాటల మీద మనసు పెట్టాలి ప్రియులారా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన దైవ పిల్లలకు, వాక్యం వింటున్న మీ అందరకు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు ప్రియులారా. ఊరికి దాన్ని కదలెత్తున్నావు చూడండి, నువ్వు సెట్ చేయరు దాన్ని. మార్గం మంచిగా వస్తుంది అది. మరి ఊరికి చేయి ఎందుకు పెడుతున్నావు? ఎటు పక్క వస్తుంది, ఎటు పక్క పోతుంది అదంటే చూడండి. రైట్. మీరు మంచిగా కూర్చోండి. మీరు మంచిగా కూర్చుంటే ముఖ్యంగా దేవుడు
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. జాగ్రత్తగా దేవుడు మాటలను మనం విందాము. ఇటు యొక్క సమయంలో దేవుడు మాటలు వినటం వల్ల మనం బలపరచబడతాము. దేవుడు మాటలు వినటం వల్ల మనం ఆదరించబడతాం. దేవుడు మాటలు వినటం ద్వారా మనం ధైర్యంగా ఉంటాం. దేవుడు మాటలు వినటం ద్వారా మనము దేవుడును మహిమపరుస్తాం ప్రియులారా. ఈరోజు దేవుడు మాటలు వినటానికి, దేవుడు పాటలు పాడటానికి, దేవుడు సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి మనమంతా దేవుడు మందిరములో సమకూర్చబడ్డాము. దేవుడు మందిరములో నడిపించబడ్డాము. ఎందుకు? దేవుడిని మహిమపరచాలని, దేవుడిని ఘనపరచాలని, దేవుణ్ణి ఆరాధించాలని మనమంతా ఈ స్థలానికి వచ్చినాం. కాబట్టి జాగ్రత్తగా దైవ వాక్యమును మనం విని దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 107 కీర్తన 13 వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. బైబిల్ తీసి ప్రతి ఒక్కరు కూడా వాక్యమును చదివి దేవుడును మహిమపరచండి ప్రియులారా. హల్లెలూయా. కీర్తనలు 107 కీర్తన 13 వచనం. కష్టకాలమందు చాలు ప్రియులారా. హల్లెలూయా. అంటే ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజలు వారి యొక్క స్వభావము, వారి యొక్క ఆలోచన ఏంటో దైవ గ్రంథములో ఇజ్రాయేలు ప్రజల గురించి దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుడు చెబుతున్నాడు ప్రియులారా, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టారంట. ఎందుకు వారు దేవుడికి మొరపెట్టారు? ఎందుకు వారు దేవుణ్ణి తలుసుకుంటున్నారు? ఎందుకు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? దేవుణ్ణి ఎందుకు కోరుకుంటున్నారు అంటే వారి ప్రియులారా, వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి సమస్యలు ఎలా ఉన్నాయి, వారి కుటుంబ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వారి పిల్లల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. వాళ్ళు దేవుడికి మొరపెడుతున్నారు, మామూలుగా మొరపెట్టట్లేదు. వాళ్ళు మొరంట దేవుడు వినేటట్టుగా మొరపెడుతున్నారు, దేవుడికి వినపడే విధంగా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు రోదన చేస్తున్నారు. ఎందుకు? అంతగా వారు దేవుణ్ణి ప్రేమించి దేవుడి దగ్గర మొరపెడుతున్నారు, దేవుణ్ణి ప్రేమించి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారంటే కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజంగా వారికి ఏ కష్టం వచ్చిందో కానీ, ఏ ఇబ్బంది వచ్చిందో కానీ, ఏ సమస్య అయితే వచ్చిందో కానీ, ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉందో కానీ, వారి స్థితిగతులు ఎటువంటివో కానీ, వారు వెళుతున్న ప్రయాణం ఎటువంటిదో కానీ, వారు నిలుస్తున్న స్థలం ఎటువంటిదో కానీ, వారు ఉంటున్న గృహం ఎటువంటి సిచ్యువేషన్లో ఉందో కానీ, ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నీతో మాట్లాడుతున్నారు, ప్రభు నిన్ను దర్శిస్తున్నారు. వారు కష్టకాలంలో ఉండగానే వారు దేవుడికి మొరపెడుతున్నారు. వారు దేవుణ్ణి మొర ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళ కష్టాలు పోవాలని, వారి ఇబ్బందులు పోవాలని, వారి సమస్యలు పోవాలని, వారికి ఆటంకాలు పోవాలని, ఎదురైతున్న ప్రతి సమస్యకు పరిష్కారం కావాలని వారు దేవుడికి మొరపెడుతున్నారు, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారు. నిజంగా ప్రియులారా, ఈరోజు దైవ బిడ్డలుగా మనము ప్రార్థించే మనసు మనకుందా? ప్రార్థనలో గడిపే మనసుందా? దేవుడు మందిరానికి వచ్చే మనసుందా? సంఘంతో కలిసి దేవుని ఆరాధించే మనసుందా? ఈ ఇజ్రాయేలు ప్రజలంట కష్టాలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని, సమస్యలు వచ్చినాయని దేవుడి దగ్గర మొరపెడుతున్నారు, దేవుడి దగ్గర వేడుస్తున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ వాక్యం ఏం చెప్తుందంటే నీకు కష్టం వచ్చినా రాకపోయినా దేవుణ్ణి ప్రేమించే మనసు ఉండాలి. నీకు కష్టం వచ్చినా రాకపోయినా దేవుణ్ణి ఆరాధించే మనసు నీకు ఉండాలి. కష్టం వచ్చినా రాకపోయినా దేవుడు సన్నిధిలో గడిపే మనసు నీకు ఉండాలి.
నీ కష్టం వచ్చినా రాకపోయినా దేవుడు సన్నిధిలో పాటలు పాడే మనసు నీకు ఉండాలి. నీ కష్టం వచ్చినా రాకపోయినా దేవుడి కాడ ప్రార్థించే మనసు నీకు ఉండాలి. ఈరోజు ప్రియులారా, కష్టం వస్తే ప్రార్థన చేయటం, బాధ వస్తే ప్రార్థన చేయటం, సమస్య వస్తే ప్రార్థన చేయటం కాదు ప్రియులారా. నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, ఆనందంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, కరువులో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, ఇబ్బందిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. నువ్వు ముఖంలో సంతోషంగా ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెడుతున్నారంట. ఎందుకు దేవుడికి మొరపెడుతున్నారు? బంధువులు చెప్పుకోవచ్చుగా, అయ్యా మాకు ఈ కష్టాలు వచ్చినాయి. బంధువులు ఉన్నారు కానీ బంధువులు తీర్చరండి. చాలా మంది నాకు పెద్ద బలగం ఉందిగా అంటావు, కానీ ఈ బలగంలో అందరూ అబ్బో నా యొక్క కుటుంబం చాలా పెద్ద కుటుంబం, నా యొక్క కుటుంబంలో పలుకుబడి ఉంది, అధికారులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు అనే గొప్పలుగా పొగుడుతున్న వారికి కనీసం గింత ఒక 5 రూపాయల ఛాయ్ కూడా పోయిపోయారు. హల్లెలూయా. మాటలు మాత్రం కోటలు దాటుతాయి కానీ సహాయం చేసే మనసు రాదు. వారు కష్టాలు వచ్చినప్పుడు దేవుడిని తలుసుకుంటున్నారు, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు మనకి కష్టాలు వస్తే అమ్మ నాన్నకు చెప్పుకుంటాం, లేకపోతే అత్త మామకు చెప్పుకుంటాం, లేకపోతే అక్క చెల్లెలుగా చెప్పుకుంటాం, అన్నదమ్ములు చెప్పుకుంటాం, ఫ్రెండ్స్లు చెప్పుకుంటాం, బంధువులు చెప్తాం. వీళ్ళందరూ ఊము కొడతారు కానీ ఒక్కరు కూడా సహాయం చేయరు, ఒక్కరు కూడా ఆదరించరు, ఒక్కరు కూడా ధైర్యం చెప్పరు, ఒక్కరు కూడా బలపరచరు. ప్రియులురా, పైకి తిరిగి నిందలేసేవారు ఉన్నారు, రాళ్ళేసేవారు ఉన్నారు, అవమానపరిచేవారు ఉన్నారు, నిందించేవారు ఉన్నారు. ఎందుకు నీకు కష్టాలు వచ్చినాయి, ఎందుకు ఈ కష్టాలు పడ్డావు, ఎందుకు ఈ ఇబ్బందులు వస్తున్నాయి, మీరు మొన్నదాకా బాగానే ఉన్నారు కదా, ఏం చేశారు, ఎందుకు చేశారు అని ఇంకా వ్యతిరేకమైన క్వశ్చన్లో అవమానం వచ్చి అవమానపరిచేవంటి మాటలు ఈ సమాజంలో సొసైటీలో అందరూ అనగానే కొంతమంది మనసుల్లో ఇలా క్వశ్చన్ వేస్తారు. ప్రియులారా, హల్లెలూయా. నా ప్రభు ఈరోజు నేను దర్శించబోతున్నాడు. హల్లెలూయా. నా ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. నా ప్రభు నీ ఏ కష్టంలో అయితే ఉన్నాయో, ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో వాటన్నిటి నుంచి నిన్ను బయట పడేయగలిగినటువంటి వాడే నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ప్రియులారా, ఆయన సామాన్యుడు కాదు, మాట ఇచ్చి ఆయన నెరవేర్చే దేవుడు. ప్రియులారా, ఈరోజు ప్రియులారా, ఎందుకు ఎంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే మనుషులు మాట ఇస్తారు కానీ మాట మీద నిలబడరు. మనుషులు మాటలు చెప్తారు కానీ ఆ మాటలను నెరవేర్చరు. నేనున్నాను, నేను ఆదుకుంటానంటాడు కానీ పొరపాటున ఆదుకోలేడు. ప్రియులారా, నేనున్నాను చూసుకుంటానంటాడు కానీ అక్కడ చూసుకోవటం ఏమీ ఉండదు. ప్రియులారా, మనుషులు మొత్తం మోసగాలే. ప్రియులారా, మనుషులు మాత్రం అవసరానికి వాడుకునే వాళ్ళే. ప్రియులారా, అవసరానికి మనుషుల్ని వెంబడించే వాళ్ళే కానీ ఒక్కరు కూడా అయ్యా నేను కష్టాల్లో ఉన్నాను నన్ను ఆదుకోండి, నేను ఇబ్బందిలో ఉన్నాను నన్ను ఆదుకోండి, నేను సమస్యల్లో సతమతమవుతున్నాను నన్ను ఆదుకోండి, ఈ కష్టాల్లో నా కుటుంబం ఏమైతో, ఈ కష్టాల్లో నా పిల్లలు ఏమైతారో, ఈ కష్టాల్లో నా భార్య ఏమైతో, ఈ కష్టాల్లో నా భర్త ఏమైతారో ఒక్కసారి దయవంచండి అయ్యా, ఒక్కసారి కనికరించండి అయ్యా, ఒక్కసారి సహాయం చేయండి అయ్యా అని నోరు బారేసుకొని మొత్తుకున్నా కానీ అందరూ వింటారు చెవులతో, కానీ ఒక్కడు కూడా జేబులో నుంచి 10 రూపాయలు తీసి సహాయం చేయరు. హల్లెలూయా. కానీ నా ప్రభు సహాయం చేయగలిగిన వాడు, నా ప్రభు ఆదరించేవాడు, నా ప్రభు బలపరచేవాడు. ఏ పరిస్థితిలో కూడా నువ్వు ఎదుర్కొంటున్నావో కానీ, ఏ సమస్యలు అయితే నువ్వు ఎదుర్కొన్నావు కానీ, నిజంగా నీకు మనసుంటే నీకు మార్గం కూడా ఉంది. ప్రియులారా, ఆ మార్గమే నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు ఏలీయా ప్రార్థించెను, కాకులతో రొట్టెలిచ్చి పోషించెను. దైవజనుడు ఏలీయా ప్రార్థించెను, కాకులతో రొట్టెలిచ్చి పోషించెను. ఆదరించెను, ఆకలి తీర్చెను, ఆదరించెను, ఆకలి తీర్చెను, ఆదరించెను, ఆకలి తీర్చెను. నీ భారము, నీ పనులు భారము యేసయ్య మీద మోపుమో.
చెయ్య మీద మోపుము. ఆయన నిన్నాదుకునేను, ఆయన నిన్నాదుకునేను. ఆగిపోకుము నువ్వు సాగిపోవుము, ఆగిపోకుము నువ్వు సాగిపోవుము. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఇశ్రాయేలు ప్రజలకి కష్టం వచ్చినప్పుడు దేవుడు వైపు చూశారు. హల్లెలూయా. కానీ ఇశ్రాయేలు ప్రజలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుడి వైపు మళ్ళారు. ఈరోజు ప్రియులారా, మనకి కష్టం వచ్చినా, మనకి బాధ కలిగిన, మనకి హింస కలిగిన, మనము అవమానాలతో కుంగిపోయిన, బాధలతో కుంగిపోయిన, మనిషి మాటలతో మనల్ని నిందించిన, మన గేలి చేసిన, అప్పులతో సతమతమవుతున్న, మనం తిరగవలసింది మనుషుల వైపు కాదు, మనం తిరగవలసింది యేసుక్రీస్తు వైపు. హల్లెలూయా. యేసుక్రీస్తు వైపు మనం ఎప్పుడైతే తిరుగుతామో, యేసుక్రీస్తుకి ఎప్పుడైతే మన బాధను తెలియజేస్తామో, యేసుక్రీస్తు దగ్గర ఎప్పుడైతే మనం కన్నీళ్లు గార్చి ప్రార్థిస్తామో, కనికరం కలిగిన దేవుడు నిన్ను కనికరిస్తాడు. హల్లెలూయా. మనుషుల వైపు తిరిగితే ఏం చేస్తారండి? ఒకరోజు సహాయం చేస్తారు, 100 రోజులు అదే మాట పట్టుకొని గురుగుతూ ఉంటారు. హల్లెలూయా. కానీ దేవుడు సహాయం చేసి నిన్ను ఒక్క మాట కూడా అన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటడుగా నువ్వు దేవుడి వైపు చూడు. అధికారుల వైపు చూసును, మనుషుల వైపు చూసును, బంధువుల వైపు చూసును. వాళ్ళు ఆదుకుంటారు, వీళ్ళు ఆదుకుంటారు, వాళ్ళు సాయం చేస్తారు, ఎవరో చేయరు. అందరూ మాటలు చెప్పి తప్పించుకున్నోలే. హల్లెలూయా. మళ్ళీ ఆదుకునేవాడు యేసుక్రీస్తు ప్రభువే, మళ్ళీ బలపరచువాడు యేసుక్రీస్తు ప్రభువే, మన అవమానాల నుంచి విడిపించగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువే, మనలో ఉన్న దరిద్రతను తీసివేసేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువే. మన యొక్క అప్పుల నుంచి బయటికి లాగాలన్నా నేను ప్రకటిస్తున్నవంటి యేసుక్రీస్తు ప్రభువే. ప్రియులారా, హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, ఈ వాక్యం వింటేగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిజంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తావా? నీ కుటుంబాన్ని బట్టి, నీ పిల్లలను బట్టి, నీ భార్యను బట్టి ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? అయ్యా, నా పరిస్థితి ఇలా ఉంది, నా కుటుంబ పరిస్థితి ఇలా ఉందని నువ్వు మోకాలేసి కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేస్తే తల్లి మనసైనా కరిగిపోదేం కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు మనసు కరిగిపోద్దండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన పిలిస్తే వచ్చేవాడు, ఆయన మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడు. ఈ క్లాది అమ్మ, దేవుడు ఎంత గొప్పవాడంటే ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నీ యొక్క మొర దేవుడు వినటానికి సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు వినేవాడుగా ఉన్నాడు. మనమేమనుకుంటామంటే ఈ పనిలో నుంచి నన్ను ఎవరు కాపాడతారు, ఈ బాధలో నుంచి నన్ను ఎవరు బయటపడేస్తారు, నాకు ఇక నా పరిస్థితి ఇంతేలే, నా జీవితం ఇంతేలే, నా బతుకు ఇంతేలే, నా కుటుంబం ఇంతేలే, నా భార్య ఇదేలే, నా భర్త ఇదేలే, నా బిడ్డ ఇదేలే, నా కొడుకు ఇదేలే అని నీవే అనుకొని కుంగిపోతున్నావు. నీకు నీవే అనుకొని ఆలోచిస్తున్నావు, నీకు నీవే అనుకొని మనేది పడుతున్నావు, నీకు నీవే అనుకొని ఆ మూల కూర్చొని నా బతుకు పాడుగాను, అనవసరంగా నా జీవితం త్యాగమైపోతుంది, నా జీవితంలో పాడుగాను, నేను మా అమ్మ మా నాన్న మాటిన్నా బాగుండేదే, అప్పుడు గుర్తుకొచ్చింది. హల్లెలూయా. మా అమ్మ మాటిన్నా బాగుండేది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, కొంతమంది తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తల్లిదండ్రులు చెప్తారు, అమ్మా ఆ రోడ్డు మంచిది కాదమ్మా, ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తే మనం దరికి చేరలేము, ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తే గమ్యానికి చేరమంటే వీళ్ళు ఏమంటారు, మాకు తెలుసులే, మేము ఎట్టే నడుతూనే అంటారు. తిరిగి వచ్చి ఆ గుంట్లోనే పడతారు. మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి రావాల్సిన వారే. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది లేరు, నేను అనవసరంగా నా జీవితాన్ని పాడు చేసుకున్నా, నా తల్లి మాట లేదు, నా తండ్రి మాట లేదు, మా అన్న మాట లేదు, నా బతుకు ఒంటరి బతుకు అయిపోయింది. నాకు ఈ కష్టాల్లో ఉన్నాను, అవమానంలో ఉన్నాను, అప్పుల్లో ఉన్నాను, శోధంలో ఉన్నాను. పేరుకేమో నాకు పెద్ద బలగం ఉంది, పేరుకేమో నాకు కొన్నంత అండగా ఉంటానన్నారు, కానీ ఒక్కరు నాతో ఉండరు ప్రియుల, ఎవరు ఉండరు ప్రియులారా. హల్లెలూయా.
ప్రియులారా, బైబిల్ చెబుతుంది, నీ తల్లిదండ్రి మాట నువ్వు ఎప్పుడైతే తింటావో అప్పుడు నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు బాధలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి. ఈరోజు సమాజంలో మనుషులు ఎలా ఉన్నట్టే యొక్క భర్త ఏమో భార్య మీద చూపిస్తున్నాడు కోపం, భార్య భర్త మీద చూపిస్తుంది. ప్రియులారా, హల్లెలూయా. అసలు వీళ్ళిద్దరూ దేవుడి దగ్గరకు వస్తే, వీళ్ళిద్దరు దేవుడి దగ్గర ప్రార్థనిస్తే, ప్రభువా నాకెందుకు ఈ కష్టం వచ్చింది, ప్రభువా నాకెందుకు ఈ శోధన వచ్చింది, ప్రభువా నాకెందుకు ఈ టెన్షన్స్, ప్రభువా నా మైండ్ పని చేయట్లేదు, నాకు తలపోటు వస్తుంది, నాకు మనశ్శాంతి లేదు, అయ్యా నీ సహాయం చెయ్యని దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ పట్ల కార్యం జరిగించడా, ఆయన నీ పట్ల అద్భుతం జరిగించడా, ఆయన నిన్ను స్వస్థపరచడా, ఆయన నిన్ను బలపరచడా, నీ అవమానం కొట్టివేయడా, నీ బాధల నుంచి నిన్ను బయటపడేలేడా. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు మనుషులతో మాట్లాడగలిగినటువంటి దేవుడు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు పలిగితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నీవు పలిగితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలిగితే నాకు మేలయ్యా, నీవు పలిగితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇటు యొక్క సమయంలో దేవుడు వాక్యం వింటున్నా నా ప్రేమైన బ్రదర్ సిస్టర్స్, దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు ఏంటంటే, కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు దేవుడికి ప్రార్థన చేయి. కష్టాలు రాకతలకే ప్రార్థన చేయి, ఇబ్బందులు రాకతలకే ప్రార్థన చేయి, అవమానాలు రాకతలకే ప్రార్థన చేయి. పిల్లల కోసం ప్రార్థన చేయి, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి, భర్త కోసం ప్రార్థన చేయి, భార్య కోసం ప్రార్థన చేయి, నీ కుటుంబం బాగుండాలని ప్రార్థన చేయి. కుటుంబంలో గలిబిలి చేస్తున్న అపవాదిని బంధించాలంటే ప్రార్థన అవసరము. ఈరోజు ఆ ప్రార్థన చేసుకునే మనసు మనకుందా? అసలు ప్రార్థన చేసుకునే మనసు ఉందా? ఈరోజు చర్చికి వచ్చే మనసు ఉందా? ఆ పని అంటూ ఈ పని అంటూ, ఆ వంట అంటూ ఈ వంట అంటూ, ఆ ప్రయాణం అంటూ ఈ ఫంక్షన్లు అంటూ, ఏమంటే మూల పడితే అసలు ఏ పని చేయకుండా మూలనే ఉంటాం. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన సమయంలో దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ రోజును వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు దేవుని ఆశ్రయించు. ఇంతవరకు మనుషులను ఆశ్రయించు, చెప్పులు అరిగిపోయిన దాకా ఆ ఊరు ఈ ఊరు, ఆ ఇల్లు ఈ ఇల్లు, ఆ కొంపకి ఈ కొంపకి అన్ని చోట్ల తిరిగినవు, ఏమి ఫలితం ఏమీ లేదు. నష్టమే తప్ప కానీ, సమస్యలు ఎక్కువేది తప్ప కానీ ఏం ప్రయోజనం లేదు. ఈ రోజైనా నువ్వు మోకాలేసి, నీ ఇంట్లో ఉంచి మోకాలేసిన, చర్చిలోకి వచ్చి మోకాలేసి ప్రార్థన 2-3 గంటల ప్రార్థన చేసుకో రోజు. డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టేది ఉందా? ప్రార్థనకి డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టేది ఉందా? ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు భర్త భార్య మోకాలేసి ప్రార్థన చేయండి. దేవుడు ఎవరైతే మనకి ఏదైతే చేయాలనుకున్నా వాళ్ళ మనసు మార్చి దేవుడు వాళ్ళతో సహాయం చేయగలిగిన వంటి వాడే దేవుడు. కానీ మనం దేవుడికి చెప్పుకోలేము, దేవుడికి మనం బాధ చెప్పుకోలేము, దేవుడి దగ్గర మనం ప్రార్థన చేయము, దేవుడికి మనం సమయము, దేవుడికి మన మనసు ఇయ్యము. మనము రాము, మన పిల్లలు రాము దేవుడి మందిరానికి. కానీ మనకి కష్టాలన్నీ పోవాలంటాం. కానీ పెద్దలు ఏమంటారండి? పెద్దలు ఏమంటారు? అడగంది అమ్మైనా అన్నం పెట్టదంటారు. అవునా? అడగంది అమ్మైనా అన్నం పెట్టరు. మరి దేవుడు అడగతలకి నీకు ఎన్ని అవసరాలు తీర్చిండు? దేవుడు నిన్ను అడగతలకే నీ ముక్కు ఇలా ఉండాలని నువ్వు అడిగావా? నీ కళ్ళు ఇలా ఉండాలని నువ్వు అడిగావా? అద్దంలో ఎంత మూసుకుంటుండి, ఎంత అందంగా ఉన్నాను నేను, ఎంత చక్కగా ఉన్నాను, అబ్బో 6 feet బాడీ గీడి ఎంత చక్కగా ఉన్నా, నువ్వు అన్నీ అడిగితేనే దేవుడు చేశాడా? అడగతలకి ఎన్నో చేశాడు.
నువ్వు ఎప్పుడు ఆయన దగ్గర అడుగుతావని ఆయన చూస్తున్నాడు. నువ్వు ఎంత బాధపడుతున్నావో నీ పట్ల దేవుడు కూడా అంత బాధపడుతున్నాడు. కానీ దేవుడు మనసు నువ్వు అర్థం చేసుకుంటే కదా, దేవుడు ఆలోచన నువ్వు అర్థం చేసుకుంటే కదా ప్రార్థనకు వచ్చి మంచిగా తలసానాలు చేసి మంచి బట్టలు వేసుకొని ప్రార్థనకు వచ్చి దేవుడి సన్నిధిలో 2-3 గంటలు గడిపితే ఎంత ప్రశాంతంగా ఉంటామండి, ఎంత మనసు ఏమంటే పీస్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ ఉండవు. ఆ సమస్యలు, ఈ సమస్యలు, ఆ గొడవలు, ఈ గొడవలు అన్నీ ఈ బుర్రలో పెట్టుకొని ఎడ కూర్చుంటేగా నీకు నిద్ర ఎట్టబట్టింది, అన్నం ఎడ తినగలుగుతుంది. ఏమంటే ప్రార్థనకు వచ్చినా పాట బాలేవు, ప్రార్థనకు వచ్చినా ప్రార్థన చేయలేవు, ప్రార్థనకు వచ్చినా వాక్యం లేదు. ఎందుకు? బుర్ర నిండా సమస్యలే, మనసులో ఉన్నాయి సమస్యలే, గుండె బరువెక్కిపోయాన్ని సమస్యలు, అవమానాలు, డౌట్లు, నిందలు, అప్పులు, వేదనలు ఇవన్నీ పెట్టుకొని దేవుడి మందిరానికి వచ్చినా కానీ ఏం ప్రయోజనం లేదు. ఇవన్నిటిలో నుంచి నువ్వు దేవుడి దగ్గర ఆరాధన చేయగలిగితే, ఆ దేవుడికి ప్రార్థన చేయగలిగితే ఆయన తీయగలిగినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోరులో చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇందాక ఎందుకు చెప్పలేదండి? చెప్పండి. హల్లెలూయా అన్నప్పుడు చేతులు పైకి ఎత్తాలి, తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఉన్నోళ్ళు, అక్షయ ఉన్నోళ్ళు వద్దులే. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకి ఎత్తాలి. హల్లెలూయా అంటేనే చేతులు పైకి ఎత్తాలి. చేతులు పైకి ఎత్తడం అంటే ఏంటి? దేవుడుగా, దేవా నేను నీకు సమర్పించుకుంటున్నాను. హల్లెలూయా. ఎవరైనా మన ముందుకు వచ్చి తుపాకు పెడితే ఏం చేస్తావు? 2 చేతులు పైకి ఎత్తి, ఎత్తపోతే వాడు గాలుతాడు పైన. హల్లెలూయా, అవునా కదా? అలాగే దేవుడు మందిరంలో మనం హల్లెలూయా అన్న స్తోత్రం అన్న చేతులు ఎత్తితే దేవుడికి మనం సమర్పించుకున్నట్టు. హల్లెలూయా. దయచేసి సేవకుడుగా ఈరోజు మీ మంచిగా చెబుతున్నాను, మీరు కానీ నిజంగా ఆయనకి ప్రార్థన చేస్తే, మీరు కానీ కన్నీరుగా ప్రార్థన చేస్తే దేవుడు మీ పట్ల గొప్ప అద్భుతాలు చేయగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. మనుషులందరూ నేను తోసివేయవచ్చు, మనుషులందరూ నేను చిన్న చూడవచ్చు, మనుషులందరూ నేను ఎగతాళి చేయొచ్చు, మనుషులందరూ నేను గేలి చేయొచ్చు. కానీ నువ్వు కానీ వాటన్నిటిని దాటుకుంటూ వస్తే, వాటన్నిటిని పక్కన పెట్టేసి నువ్వు కానీ దేవుడి దగ్గరికి వస్తే, నువ్వు కానీ దేవుడిలో గడిపితే, దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నీ పట్ల గొప్ప ద్వారాలు తెరుస్తాడండి. హల్లెలూయా. ఆయన ద్వారాలు తెరిచి నీ దుఃఖాన్ని సంతోషముగా మారుస్తుడు. ప్రియులారా, కొంతమంది ప్రియులారు ఊరికే మనేది పడుతుంటారు. దేనికి మనేది పడతారు? దేనికి మనేది పడతారు? నాకు మంచి బట్టలు లేవు, నాకు మంచి చీరలు, మంచి డ్రెస్సులు లేవు, మంచి బంగారం లేదు, కాళ్ళకి మెట్లు, చేతులు మెట్లు. ఏమంటే రోడ్డు మీద గిత్త డేరా వేసుకున్న వాళ్ళకి సరిగ్గా గాబులు కూడా ఉంది. గిత్త క్యాన్ తెచ్చుకుని ఆ క్యాన్లోనే స్నానాలు తెచ్చుకుంటారు, ఆ క్యాన్లోనే నీళ్ళు తాగుతారు, ఆ క్యాన్లోనే అన్నీ తెచ్చుకుంటారు. రోడ్డు గిత్త డేరాలో ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడండి. 4 ఇళ్ళు పోయినా మంచిగా కడుక్కుంటాడు, కమ్మగా తిని హాయిగా చెట్టు కింద వండుకుంటాడు డేరా కింద. మనకి ఇల్లు ఉంది, టీవీ ఉంది, బట్టలు నన్ను ఉన్నాయి, మనకి తృప్తి లేదు. ఏ లేదు? తృప్తి లేదు మనసు. అబ్బా ఆ చీర కట్టుకుందిగా, నాకు కూడా ఇంకో చీర ఉంటే బాగా. ఏమంటే చీరలు ఎవరు నేను చూస్తే చీరలు. అసలు మనం బతికున్నామంటే దేవుడు కృప. మనదేదంటే మొత్తం భూమి సంబంధమే. అప్పుడప్పుడు ఏమంటాం, ఏంది ఏమో నేల సూపు చూస్తుందంటో. అంటే భూమి సంబంధమైన సూపులు ఇవ్వద్దు. ఈ బట్టలు శాశ్వతమైంది కాదు. హల్లెలూయా. మా అమ్మ మా నాన్నకి మంచి మంచి బట్టలన్నీ దాచిపెట్టింది. ఎప్పుడు? పండగలకి, ఫంక్షన్లకి పోవాలని. హల్లెలూయా. కానీ మా నాన్నకి తెలియదు, మా అమ్మ తెలియదు. ఈ రోజు ఆయన లాస్ట్ రోజు అని. హల్లెలూయా. తెలిసిందా? 2 ఉంగరాలు చేయించుకుని మా నాన్న. హల్లెలూయా. వేసుకున్న బట్టలేదు, కొత్త బట్టలు ఏమైనా వేసుకున్నా, ఉంగరాలు వేసుకున్నాడా? ఏది? ఈరోజు దేనికి మరి నీ టెన్షను? చీర లేదని బాధపడుతున్నావా? బంగారం లేదని బాధపడుతున్నావా? ఇల్లు లేదని బాధపడుతున్నావా? అసలు నీకు అన్నం కడుపులోనే దొరుకుతుందే సంతోషం. నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. 3 పూట్ల అన్నం దొరుకుతుందే సంతోషము. ఈ జీవితం శాశ్వతమైంది కాదు. ఈ మనసు ప్రియులరా, ఇవాళ ఒక తిరుగుంది, రేపు ఇంకో తిరుగుంది.
ఇవాళ బాగా ప్రేమిస్తావు, రేపు నువ్వేం చేస్తావు, బాగా తేలుతావు. ఇవాళ బాగా అత్తుకుంటారు, రేపు ఇద్దరు బాగా విడిపోతారు. హల్లెలూయా. ఈ మనసు మంచిది కాదు, కానీ దేవుడు మనసు గొప్పది. హల్లెలూయా. దేనికోసం ఈరోజు చింతిస్తున్నావు? దేనికోసం బెంగ? ఒకప్పుడు కంట్రోల్ బియ్యం దొరికితే బాగా అనుకున్నావు, ఇలా సామోసర బియ్యంతో అన్నం తింటున్నావు. దేవుడికి స్తోత్రం అని చెప్పావా? ఇవాళ సామోసర బియ్యం అయిపోయేది బాస్మతి బియ్యం అయ్యి ఎంత బాగుంటుంది. హల్లెలూయా. ఒకప్పుడు కోడి కాలు దొరికితే చాలు పులుసు పెట్టుకుందాం అంటున్నావు. ఈరోజు కోడినే కాల్చుకొని తింటున్నావు ప్రియులారా. హల్లెలూయా. ఏమంటే ప్రియులారా, ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో కమ్మగా కూర వాసన చూసిన దాన్ని ఈరోజు నువ్వే చక్కగా వండుకోగలుగుతున్నావు. మొన్నటిదాకా ఆ ఇంట్లో ఈ ఇంట్లో కిరాయిలు కొన్నావు, ఈరోజు చక్కగా ఇల్లు ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, భర్త ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఇంతకంటే ఏం కావాలండి? ఈరోజు ఇంతకంటే ఏం కావాలి? బంగారంతో ఎప్పుడు పుట్టుకుని అనేది ఊడిపోయింది తెలియదు. హల్లెలూయా. అవునా కదా? మొన్న ఒక పేపర్లోకి వచ్చింది, ముసలామ ప్రియులారా ఫంక్షన్ పోతుందంట, అసలు బంగారం వేసుకోలేదంటండి, మామూలు వేసుకుందంటండి ప్రియులారా. ఏం వేసుకుంది? మామూలు వేసుకుందంట. అయ్యి బంగారం వేసినట్టు మెరుతున్నాయి అంట. ఆటో ఎక్కిందంట, ఆటో ఒంటి మీద బంగారం చూసి ఏమంటే ప్రియులారా ఒక దూరంగా ఒక ప్రాంతంలో ఒక అడిలో తీసిపోయి ఆ ముసలాన్ని నేడికాడికి గుద్ది ఆ మెల్ల ఉన్న బంగారం అంతా తీసుకొని పోయాడు. చివక తీసుకొని బంగారు షాపులో పోతుంది, ఒరిజినల్ బంగారం కాదు. దీనికోసం ఏంటంటే తప్పలాడిపోతుంది. ఏమంటే ప్రియులు, మనుషులు మొప్పు కోసం మనం పరుగులెత్తొద్దండి. హల్లెలూయా. మనకి ఏది ఉంటే అది తింటే చాలు, మనం ఏది కట్టుకుంటే అదే సంతోషం. హల్లెలూయా. ఏమంటే ప్రియులారా, ఈరోజు ప్రియులారా చాలా మంది లేని దానికోసం పాకులాడతారు, ఉన్న దాంట్లో సంతోషపడతారు. లేని దానికోసం పాకులాడతాం ఎందుకు? ఉన్న దాంట్లో సంతోషపడు, ఉన్న దాంట్లో ఆనందంగా ఉండు, ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండు. లేని దానికోసం ఉరుకులు పెట్టి కింద పట్టడం ఎందుకు? 32 పళ్ళు ఓడగొట్టుకోవటం ఎందుకు? నీ ఇంట్లో ఏదైతుందో దాంట్లోనే తృప్తిగా ఉండు. ప్రభువా నాకు ఇది ఇచ్చావు చాలయ్యా, ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నాను చాలయ్యా, ప్రభువా నా పిల్లలు మంచిగా ఉన్నారు ఇది చాలయ్యా. దీంట్లో సంతోషంగా ఉండరారు, దీంతో ఆనందంగా ఉండరు. ఊరికే గుణుకుతా ఉంటారు ప్రియ. నువ్వు దేన్నైతే గుణుకుతున్నావో, దేన్నైతే అనుకుంటున్నావో, దేవుడి కంటే ఏది ఎక్కువ ప్రేమించినది నీ కంటి ముందు నిలబడదు. హల్లెలూయా. అదేది ఉండదు. ఫస్ట్ దేవుని ప్రేమించిన తర్వాత నువ్వు దేన్ని ప్రేమించు ప్రియులారా. హల్లెలూయా. ఎందుకు చెప్తాను తెలుసు ప్రియులారా? అనుభవంతో చెప్తున్నాను నేను. దేవుణ్ణి ప్రేమించిన తర్వాత దేన్ని ప్రేమించు, అప్పుడు అన్నీ వస్తాయి. దేవుని పక్కన పెట్టి దేని ప్రేమించినది దూరం చేస్తారు ప్రియులారా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడే నీ జీవితంలో ఉండాలి. హల్లెలూయా. దేవుడే నీకు మొదటగా స్థానంలో ఉండాలి. హల్లెలూయా. నిన్ను పుట్టించిన ఆయన, బతికించిన ఆయన, పోషించేది ఆయన, నడిపించేది ఆయన, ఆవిష్కారాన్ని పొడిగించేది ఆయన. కాబట్టి ఆయన నీ మనసులో ఉండాలి, ఆయన నీ హృదయంలో ఉండాలి. ఆయననే నువ్వు ఆరాధన చేయాలి. ఆయన పక్కన పెట్టి చీర చుట్టూ తిరిగితే పాత చీరలు కట్టుకోవటానికి కూడా నీకు ఉండదు. ఆయన పక్కన పెట్టి ఆ బంగారం ఈ బంగారం అని మెల్లేసుకొని చుట్టాల ముందు బంధువుల ముందు హెచ్చులు కొడితే వేసుకోవటానికి ఏ పోస కూడా ఉంచడం. హల్లెలూయా. నీకు ఏది కావాలి? దేవుడు కావాలి. దేవుడు ప్రియులారా. ఈరోజు ఆ దేవుని పక్కన పెట్టొద్దు ప్రియులారా. హల్లెలూయా. చదువుకున్న మాట ప్రియులారా, చూద్దాం అదే మాట ప్రియులారా. 107 కీర్తన 13వ వాక్యం ప్రియులారా. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించును. చదివారా మాట? చదివారా? దొరికిందా మాట? చదువుతాను నేనండి. కీర్తనలో 107 కీర్తన 13వ వాక్యం. కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించును, వారి కట్లు తెంచివేసును. హల్లెలూయా. చూడండి పిల్లలు, మనం మొరపెడితే దేవుడు వింటాడు, మన ప్రార్థన దేవుడు వింటాడు, మన కన్నీరు దేవుడు వింటాడు. దేవుడు మనల్ని దాటిపోయేవాడు కాదు, దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. ఆయన గొప్ప దేవుడు. తల్లిదండ్రి ఊరు మంచిగా వస్తారండి, నా పిల్లగాలు బాగుండాలి, నా పిల్లగాలు మంచిగా ఉండాలి, పిల్లగాలు ప్రయోజకులు కావాలి, పిల్లగాలు మంచిగా ఉండాలని తల్లిదండ్రి కోరుకున్నట్టుగానే దేవుడు కూడా మనల్ని కోరుకున్నారు.
నన్ను నమ్మిన బిడ్డలు కాబట్టి వీరు బాగుండాలి, నా సన్నిధిలోకి వస్తున్న బిడ్డలు కాబట్టి వీరు సంతోషంగా ఉండాలి, నా యొక్క సన్నిధిలో గడుపుతున్నారు కాబట్టి ఇలా కోరికను నెరవేర్చాలి, వీళ్ళకి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని తల్లిదండ్రులు పిల్లగాళ్ళని ఎట్లా కోరుకుంటున్నారో దేవుడు కూడా మన విషయంలో కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు ప్రియులారా, నువ్వు నిజంగా దేవుడికి మొరపెడితే ఉన్నాడు, వారి ఆపదలో నుండి ఆపతి నీ ఆపదలో నీ చెల్లెని ఆదుకోదు, నీ అక్కని ఆదుకోదు, అన్నలు అనుకుంటూ అన్నలు ఆదుకోరు, తమ్ములు అంటూ తమ్ములు ఎవరు ఆదుకోరు, ఫ్రెండ్స్ స్నేహితులు ఎవరు ఆదుకోరు, ఎవరు ఆదరించరు. ఆపత్తులు ఆదుకోగలిగిన వాడు నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. రాజాని భవనములో రేయి పగలు వేచి ఉండును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉండును, స్తుతించి ఆరాధింతును, నా జీవితాలు మరచుదును, స్తుతించి ఆరాధింతును, నా జీవితాలు మరచుదును, ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉండును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉండును. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు, నాకు చెప్తున్నారు, కష్టకాలం అందు దేవుడికి మొరపెట్టుము, ఆయన ఆపదలో నుండి నిన్ను విడిపించును. హల్లెలూయా. రెండో మాట చూసుకున్నాం, కీర్తన చూడండి పిల్లలు, బైబిల్ దేని పిల్లలు, కీర్తనలో 55వ కీర్తన 17వ వచనం, కీర్తనలో చూడండి పిల్లలు, 55వ కీర్తన 17వ వచనం చదవండి. ఎవసో చదువు 17 చదవాలి తొందరగా. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుతూ మొరపెట్టుకున్నాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి ప్రియులారా. హల్లెలూయా. సాయంకాలమును ఉదయమును మధ్యాహ్నము నేను ధ్యానించుతూ మొరపెట్టుకుంటుండగా ఆయన నా ప్రార్థన ఆలకించెను. హల్లెలూయా. మనం ఎలా ధ్యానం చేయాలంటాం, ఎలా ప్రార్థన చేయాలంటాం? మధ్యాహ్నము ఉదయము మధ్యాహ్నము సాయంత్రం. అంటే రోజుకి ఎన్నిసార్లు దేవుడికి గుర్తు తెచ్చుకోవాలి? 3 సార్లు అన్నం తింటున్నాం కదా, మంచిగా 3 సార్లు కడుపు నిండుగా అన్నం తింటున్నాం కదా, తింటున్నామో తినట్లేదా? అయితే దేవుడు ఏం చెప్తున్నంటే, నువ్వు ఉదయాన్నే నన్ను ప్రార్థన చేయి, మధ్యాహ్నం ప్రార్థన చేయి, సాయంకాలం ప్రార్థన. కొంతమంది ఉదయాన్నే ప్రార్థన చేస్తారు కానీ మధ్యాహ్నం ప్రార్థన చేయరు, ఇక సాయంత్రం అసలుకే ప్రార్థన చేయరు. సాయంత్రం ఏంటంటే సీరియల్ బ్యాచ్, సినిమాల బ్యాచ్, ఇవన్నీ తప్పితే ఆ ఇంటికి ఇంటికి పోయి ముసలమ్మ ముచ్చట్లు, ఇంకా తప్ప ఏమి లేదు. ఏమైనా పనికొచ్చి ఏమన్నా పోనీ సాయంకాలం నా పిల్లల కోసం ప్రార్థన చేస్తా, నా భర్త కోసం ప్రార్థన చేస్తా, నా ఇంట్లో సమస్యల కోసం ప్రార్థన చేస్తాను, సాయంకాలం ఇంట్లో స్నానం చేసుకొని గబగబా పనులన్నీ చేసుకొని పిల్లగాలను కూర్చోబెట్టుకొని సాపేసుకొని అని ప్రార్థన చేద్దాం, 2 పాటలు పాడుకుందాం, మన కుటుంబం బాగుండాలి, మనం బాగుండాలని ప్రార్థన సాయంత్రం పూట చేస్తారా? పొరపాటున సాతాను చేయలేదు. మీరు చెయ్యాలనుకుంటే కానీ చేయలేదు. టీవీ పెట్టడం, సినిమా పెట్టడం, డ్యాన్స్ ప్రోగ్రాం, జబర్దస్త్, సీరియల్, ఇక కొంతమంది సెల్లు మూతి పెడతాయండి పిల్లరా, గుడ్లు ఊడిపోయినా కానీ ఆ సెల్లు ఫోన్ చేయరు. హల్లెలూయా.
అందుకని కొంతమంది చూడండి ప్రియులారా, పట్టుబడి 13 సంవత్సరాలు రావు, 4-5 కళ్ళజోలు మారుతుండే. ఎందుకంటే కళ్ళు సైడ్ వచ్చేసినాయి. హల్లెలూయా. ఈరోజు ఉన్నప్పుడు 50 సంవత్సరాల ముసలోడు బాగా చూస్తుండో, 12 సంవత్సరాల కుర్రోడే కళ్ళజోడు పెడుతున్నాడు. హల్లెలూయా. అందుకని ప్రియులారా, ఈరోజు దేవుడితో మనం గడపాలి, దేవుడి సన్నిధిలో గడపాలి, దేవుడి సంఘంలో గడపాలి, దేవుడు మందిరంలో గడపాలి. ఎందుకు నేను మందిరంలో గడపాలి, సంఘంతో గడపాలంటే నీకు ఏ సమస్య వచ్చినా సంఘం అందరు కలిసి నీ కోసం ప్రార్థన చేస్తారు. పోయినసారి ప్రియులారా మన కాడికి భర్త భార్య వచ్చారు. అయ్యా చాలా చర్చిలు పోయినా చాలా లేకపోయినా పెళ్ళి 5-6 సంవత్సరాలు అయింది, ఇంతవరకు మాకు గర్భఫలం లేదన్నారు. హల్లెలూయా. మన దగ్గరికి ఒక్క వారమే వచ్చింది ప్రియులారా. హల్లెలూయా. భర్త భార్య ఒక్క వారం వచ్చారు. ఆ వారంలో ప్రార్థన చేశారు ప్రియులారా. అదే నెలలో వారు ప్రియులారా భార్య గర్భం దాల్చిందంట. హల్లెలూయా. ఇలా చక్కని కొడుకు ప్రియులారా. వాళ్ళు సాక్ష్యం చెప్పారు, భర్త భార్య ప్రియులారా. హల్లెలూయా. నేనేమంటానంటే సంఘంతో కలిసి ఉంటే వీళ్ళందరూ ప్రార్థన చేస్తారు. వీళ్ళందరి ప్రార్థన నీకు బలమైనది. నీ ప్రార్థన ఎంత, నీ యొక్క కుటుంబంలో నీ ప్రార్థన ఎటువంటిదంటే నువ్వు ఎక్కువ చేసుకోలేవు, ఎక్కువ ప్రార్థన చేసుకోలేవు. నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అంటావు. కాబట్టి మందిరానికి వచ్చి సంఘ బిడ్డలు, అమ్మగారు, అయ్యగారు, సంఘస్థులు అందరు కలిసి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. ఆ ఒక్కరి గురించి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. ఈరోజు ప్రియులారా మనం ప్రార్థనలో వెనకబడిపోవద్దు, ప్రార్థించే విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు, పాటలు పాడే విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు, మందిరానికి వచ్చే విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు, సంఘం కూర్చునే క్రమంలో నిర్లక్ష్యంగా మనం ఉండొద్దు ప్రియులారా. ఎందుకంటే ఇది దేవుడు నివసించే స్థలం. హల్లెలూయా. అందుకని భక్తుడు ఒక పాట పాడతాడు ప్రియులారా. హల్లెలూయా. అయ్యా యోషువ, మందిరములోనికి రండి, వందని యేసుని తీరండి, మందిరములోనికి రండి, వందని యేసుని తీరండి, కలవరమైన కలతల ఉన్న చెప్పబడాలి, కలవరమైన కలతల ఉన్న తొలగిపోవును ఆలయాన చేరెను, కలవ సుఖమును ఆ ప్రభును వినండి, మందిరములోనికి రండి, వదలి యేసుని తీరండి. దేవుడు తేజస్సు నిలిసే స్థలమిది, ప్రేమని సాటించు మమతల కుడివిది, దేవుడు తేజస్సు నిలిసే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది, కుదుట పడని రోగమైనా ఎదట వల్ల వేదనైనా తొలగిపోవును ఆలయాన చేరెను, కలవ చుకవను ఆ ప్రభును విడండి, మందిరములోనికి రండి. హల్లెలూయా. ఏమండి ఎంత చక్కగా ఉందండి పాటలో. మందిరంలోకి రండి, వందని యేసుని చేరండి. మనం ఏం చేస్తామండి, ఆదివారం వచ్చే కల ఏ కూర వండుకుందామా, ఏ బట్టలు కట్టుకుందామా, ఎవరు ఫంక్షన్కి పిలుస్తారా, ఎవరు పెళ్ళికి పిలుస్తారా, ఏ ఇంటికి పోదామా, ఇవన్నీ మనసులో ఉంటే ప్రార్థనకి ఏం పాడతారండి, ఇవన్నీ మనసులో ఉంటే పాటలు ఏం పాడతారండి. ఇక ఆదివారం వచ్చే కాలకి ఏ బట్టలు కట్టాలి, బట్టల కాడ కూడా 1 గంట సేపు. ఏమండి ప్రియులారా, ఉన్న బట్టలు కట్టుకొని సంతోషంగా మరి స్నానం చేసి మందిరానికి వచ్చి పాటలాడు, ప్రభా నాకు ఒకప్పుడు ఇది లేదయ్యా అది లేదయ్యా. ఏమంటే ప్రియులారా, ఎంత బాగా ప్రార్థన చేసుకోవాలి, ఎంత బాగా దేవుని మహిమపరచాలి. అవునా కదా ప్రియులారా. ఏమంటే ప్రియులారా, దేవుడు అంటే ప్రియులారా ఒక భర్త భార్యకి పిల్లగాలు లేదు, పిల్లగాలు లేక ఊరికి అన్ని చోట్ల తిరిగారు, హాస్పిటల్ తిరిగారు, అన్నీ తిరిగారు, చర్చికి పోయారు. దేవుడు దయ వల్ల ఆ చర్చి పోయిన సంవత్సరం భార్యకి 2 బిడ్డల్ని ఒక కొడుకు ఇచ్చిండు. హల్లెలూయా. ఇచ్చిండు, బాగానే అయ్యగారు పిలుచుకుంటూ, సంగతులు పిలుచుకుంటూ, ప్రార్థన పెట్టుకుంటూ, క్యాట్పోతులు కోసిండు, గ్రాండ్ చేసిండు.
పిల్లరా 2 వారాలు ప్రార్థన వేడి కాత 3వ వారం నుంచి అసలు గాని రాట్లా. హల్లెలూయా. ఏం గాని రాట్లా? పిల్లగాలు కావాలని ఎన్ని చోట్ల తిరిగాను, ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నావు, ఎన్ని ఎండిస్లు వేయించుకున్నావు, ఇవన్నీ డబ్బులు ఖర్చు పెట్టుకుని దేవుడు మేలు చేసినప్పుడు మేలు మర్చిపోతారా? భర్త అయినా భార్య అయినా ఏమన్నా పిల్లగాలు చక్కగా ఉంటే వాళ్ళని చూసి అయినా వాళ్ళ రూపాలు చిన్నపిల్లగాలు అంటాం, అబ్బో దేవుడి రూపం అంటాం, అవునా? దేవుళ్ళ ఇల్లు అంటాం. మరి దేవుళ్ళు అన్నప్పుడు నువ్వు దేవుడి సన్నిధిలో దేశరాలా వద్దా? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలా వద్దా? ఏమంటే ఈ ఎప్పుడుండే పనే కండి మనకి, ఎప్పుడున్న ఉద్యోగాలు వ్యాపారాలు కూలి పనులే కండి. ఈ అట్టి పక్కన పెట్టి నువ్వు దేవుని పక్కన పెట్టి ఏ పని చేస్తే ఏదైనా సాధించగలుగుతావా? చెప్పండి ప్రియులా. ఏదైనా దేవుని పక్కన పెట్టి నువ్వు ఏ పనికి పోయినా అది సాధిస్తా పేరు తప్ప. కానీ నేను చెప్పాను, రోజు పిలిచి చెప్పాను, పిల్లగాలు లేనప్పుడు దేవుడు అన్న పిల్లగాలు ఇచ్చినాక ఎందుకు చేస్తున్నాయా అంటే, కుదరట్లేదు అయ్యగారు. ఎందుకు కుదరట్లేదయ్యా? పని ఆ డబ్బులు ఏమైనా తెచ్చామన్నా వెనకేమైనా వేసినట్టు సినిగిపోయి సంచులు వేస్తున్నావు. సినిగిపోయి సంచులు వేస్తే డబ్బులు ఉంటాయా? ఏమంటే చెప్పానుగా, 3 రోజులు పనికి పోతున్నాం, 4వ రోజు హాస్పిటల్ పోవటమే. తెచ్చిన డబ్బులు హాస్పిటల్ పట్ట. ఏం సుఖం? మందిరానికి రా, ఆరోగ్యం బాగుంటాం. మందిరానికి రా, దీవించబడతాం. మందిరానికి రా, కుటుంబం బాగుంటుంది అని దైవ శాఖలు ఎంత మంచి చెప్పినా కానీ ఆదివారం కూలి ఎక్కువ వచ్చింది. ఆదివారం డబల్ డ్యూటీ చేస్తే డబల్ శాలరీ వచ్చింది అంటే ఏ సుఖం? ఒక రోగం వస్తే సరిపోవట్లేదు, నువ్వు దాచిన డబ్బులు అన్నీ, అవునా కదా? ఈయన ఎంతమంది లేదు డబ్బులు భర్త తెలకుండా బీరువాలాలు పెట్టి చీరలాలు పెట్టి భర్తని తిక్కల మమ్మీ ఇచ్చిందిలే, ఆమె ఇచ్చిందిలే, ఏమి ఇచ్చిందని కబులు లేదు, ఏమి లేదు. భర్త జేబులో అన్ని డబ్బులు తీసి దాచింది ప్రియులారా. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, మన నటనలో దేవుని సన్నిధిలో సాగవు. బతికిన 2 రోజులైనా మంచిగా బతికి చచ్చిపోతే చాలు. పలానోళ్ళు అరే ఉన్న 4 రోజులైనా మంచిగా బతికినరా, అదే చాలు. ఎందుకు టిక్ టాక్లు మేకప్లు గీకప్పులు వేసి ఆడ ఏడ అన్నీ చేసుకొని అప్పులు చేసుకొని మనశ్శాంతి లేకుండా చచ్చిపోతే నలుగురు ఏమనుకుంటారు? ఉన్న 4 రోజులు టైలు గీలు అన్నారు, ఈరోజు అంటారు. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, నేనేమంటున్నానంటే మనకున్న దాంట్లోనే సంతోషపడు, మనకున్న దాంట్లోనే దేవుని స్తుతించు. అన్నం దానికోసం వద్దు, అందిన కాయలు కోసుకొని తిను, సంతోషంగా ఉంటావు ప్రియులారా. దేవుడు చెప్తున్నాడు, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ధ్యానించుతూ మొరపెట్టు. నీ పిల్లగాల కోసం ప్రార్థన చేయంటున్నాడు. పక్కింటోళ్ళు పక్కకు పెట్టు, ఎదురింటోళ్ళు పక్క పెట్టు. నీ పిల్లగాలు బాగుండాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబం బాగుండాలని ప్రార్థన చేస్తున్నావా? నీ భార్య బాగుండాలని ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త బాగుండాలని ప్రార్థన చేస్తున్నావా? నా కుటుంబం చుట్టూ నీ కాపుదలు ఉంచని ప్రార్థన చేస్తున్నావా? నా పిల్లలకి ఎటువంటి కీడు రాకుండా, ఎటువంటి రోగం రాకుండా, ఎటువంటి నష్టం రాకుండా, ఎటువంటి యాక్సిడెంట్ కాకుండా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఒక భర్తగా భార్యగా సమస్యలు వస్తే మాత్రం ఇక అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమంటే ఏం చేస్తారు? అయ్యగారు చెప్పండి పిల్లలు, ఏం చేస్తారు? అయ్యగారు అప్పటికి ఎన్నిసార్లు మొత్తుకుంటారు, అమ్మా శోధన వచ్చిద్దమ్మా, అమ్మా ఇబ్బందులు ఎదురైతే అమ్మా ప్రార్థనకు రండి అమ్మా. ఎందుకమ్మా ప్రార్థన రాండి అంటే కుదరట్లేదు అయ్యగారు, ఉద్యోగం సార్లు ఊరుకోవట్లేదు, డ్యూటీలు వాళ్ళు ఊరుకోవట్లా, కూలిపడి పోకపోతే ఇల్లు వెళ్ళదు అయ్యగారు, గిరిగిరి కట్టాలి అయ్యారు, వారాలు కట్టాలి అయ్యారు. మరి ఇప్పుడు ఏం కడుతున్నావు? ఏమనుకున్నా? ఇప్పుడు ఏం కడుతున్నావు? దేవుని పక్కన పెట్టు, ఏమైనా సాధించినవా? దేవుని పక్కన పెట్టు, కుటుంబం బాగుందా? దేవుని పక్కన పెట్టు, నీ పిల్లలు బాగున్నారా? దేవుని పక్కన పెట్టు, మనశ్శాంతి బతుకుతున్నావు? ఏదీ లేదు. కదిల మెదిన రోగాలు, మనశ్శాంతి లేదు. భర్తవార కీసులాంటే ఎలకలు కూడా కన్నంలో దూరినట్టే. హల్లెలూయా. ముసలమ్మ ముచ్చట్లో కట్టి పెట్టి పరిశుద్ధ గంధాన్ని చేతబట్టి దీక్షతో నడుము గట్టి వింటింటో తలపోగట్టే యేసయ్యా ఊచే చెప్పమ్మా, ఊరేగా ఉంటే తప్పమ్మా, యేసయ్యా ఊచే చెప్పమ్మా, ఊరేగా ఉంటే తప్పమ్మా. ముసలమ్మ మోచట్లో కట్టి పెట్టి పరిశుద్ధ గంధాన్ని చేతబట్టి దీక్షతో నడుము గట్టి ఇంటింటో తలుపు గట్టి యేసయ్యా ఊచే చెప్పమ్మా, ఊరిగా ఉంటే తప్పమ్మా.
సహోదరి సహోదర, దేవుడు మనకి సమయం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు కాబట్టి మీకు రెండే రెండు చెబుతున్నాను ప్రియులారా. మనం కష్టకాలంలో ఎవరిని ఆధారపడ్డ ఎవరు ఆదుకోరు, ఒక దేవుడే నేను ఆదుకుంటాడు. కాబట్టి ఆ దేవుడికి చెప్పుకో. నీ ఇంట్లో నీ తల్లిదండ్రులకి చెప్పుకోలేని సమస్యలు ఉండవచ్చు, భర్తకు చెప్పుకోలేని సమస్యలు ఉండవచ్చు, భార్యకు చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి, తల్లిదండ్రులకు చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. అవును ప్రియులు, ఒక్కొక్కరు అంటారు నీకు చెప్పుకునే విషయాలను కావులే అంటారు. మరి దేవుడికి ఏం చెప్పుకోరారు? అవునా కదా? దేవుడికైనా చెప్పుకో. అది ఏ సమస్య అయినా పరిష్కారం చేస్తారు, అది ఎంత ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తారు, అది ఎంత సమస్య అయినా ఆయన సాల్వ్ చేస్తారు. దేవుడికి నువ్వు మొరపెట్టు. నీ మనసులో ఉన్న బాధ అంతా ఆయన చెప్పు. మనసులోనే అంత దాచుకొని ఎందుకు కుంగిపోతావు, ఎందుకు నలిగిపోతావు? మనీని పట్ట వల్ల కంటినెండు నిద్రపోతా, కడుపునిండుగా అన్నం తినగలుగుతా. ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఎక్కడున్నా అదే మైండ్లో ఊగా గుర్తుకొచ్చింది. ఈ రావటాలు ఏముంది? షుగరా, బీపీ, ఏమండి, కడప నొప్పి, మనిషి శాంతి లేదు, కళ్ళు గుడ్లు గుంజుతుంది, ఎంత ప్రాబ్లం పిల్ల. రెండోది ఏంటి? మధ్యాహ్నం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏం చేయాలంట? దేవుణ్ణి ప్రార్థన. మనం ఎప్పుడు కాలింటప్పుడు ఫోనే చూస్తాం. ఫోన్ చూసి ఫోన్లో మూతి పెట్టినోడు జీవితంలో బాగుపడలేదండి. హల్లెలూయా. జీవితంలో ఏమి సాధించేది ఏ లేదు. ఇలా వీటికి ఆ సొల్లు ఈ సొల్లు ఎట్టడం తప్ప కానీ, ఈ సొల్లు కాకుండా తప్ప కానీ ఏ సొల్లు లేదా. అదే బైబుల్ చదువుకున్నా, దేవుడు పాటలు విన్నా, ప్రార్థన చేసుకుని కొద్దిగా బాగుపడతాం. దేవుడు కొద్దిగా బ్లెస్ చేస్తాడు, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మీయాలో చెప్పబడ్డ మాట ఏంటంటే 33వ అధ్యాయం మొదటి వచనం, నాకు మొరపెట్టుడి నేను మీకు ఉత్తరము ఇచ్చిదును అన్నాడు. దేవుడికి మనం మొరపెట్టు వారు ఉంటే దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు అండి. దేవుడు మన కన్న తండ్రి లెక్క, కన్న తల్లి లెక్క మన అంటుండి మనల్ని ఆదుకుంటాడు. ఆయన మనం ఎంత పొరపాటు చేసినా ఆయన క్షమిస్తాడు. అవునా కదా? ఏమండి, కొడుకు తప్పు చేసిన తల్లి ఏమనిది? నా కొడుకు తప్పు చేయలేడనే సమర్పించి కొడుకుని ఏం చేస్తే తప్పుని కప్పెట్టి నా కొడుకు మంచోళ్ళు అనేది. అలాగే దేవుడు కూడా ఏమన్నాడంటే నీ తప్పులు ఒప్పుకొని ప్రార్థన చేయి, దేవుడు నిన్ను క్షమిస్తుడు, దేవుడు నిన్ను బలపరుస్తుడు, దేవుడు నిన్ను ఆపదల నుంచి విడిపిస్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, ఈ వాక్యం వినగా నీ ఒక్కసారి ఆలోచన చేసుకొని నీ జీవితాన్ని సరి చేసుకొని ప్రభు నామాన్ని మహిమపరచని ప్రియులారా. హల్లెలూయా. మహిమ ఘనత ప్రభావములను నీకే చెల్లించనా, మహిమ ఘనత ప్రభావములను నీకే చెల్లించనా, ఆరాధించనా నీ పాదా సన్నిధి, ఆరాధించనా నీ పాదా సన్నిధి. స్తుతి పాత్రుడా, స్తోత్రుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రుడా, ఆరాధన చెయ్యనా, ఆరాధన చెయ్యనా, ఆప్రియగణాలతో నిన్నే ఆరాధన చెయ్యనా, స్తుతి స్తోత్ర గీతాలతో నీ నామము పూజించనా, మహిమ ఘనత ప్రభావములను నీకే చెల్లించనా, మహిమ ఘనత ప్రభావములను నీకే చెల్లించనా, ఆరాధించనా నీ పాదా సన్నిధి, ఆరాధించనా నీ పాదా సన్నిధి. సుందరం సుందరం వెరీ సమీపించరాని తేజస్సులో వసించుతున్న పరిశుద్ధుడా, సమీపించరాని తేజస్సులో వసించుతున్న పరిశుద్ధుడా, కేరేకులు
సహోదరి సహోదరా, ఒక్కసారి ఇంతవరకు వాక్యం విన్న నీ జీవితంలో దేవుడు సూటుగా స్పష్టంగా నీతో మాట్లాడాడు. ఆయన చెప్పిన మాట ఒకటే, నీదే కష్టమైనా దేవుడు పాదాల దగ్గర ప్రార్థన చేయి, ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తారు. ప్రార్థన చేసుకుందాం, అందరూ మోకరించుకుందాం. మన మధ్యలో దైవజనుల ప్రార్థనలో నడిపించింది. చెప్పబడ్డ వాక్యం ప్రార్థిస్తాం.